మామ ఇప్పుడు నేను చెప్పే వీడియో 8th వీక్లో 99.99999% ఈవిడే ఎవిక్టెడ్ అయిపోతున్నారని చెప్పి కన్ఫర్మ్డ్. ఆ పేరు ఎవరో ఎందుకు ఎవిక్టెడ్ అయిపోతున్నారు ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను. మన thumbnailలో కూడా ఆవిడ ఫేస్ కనిపించకుండా క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఆ క్వశ్చన్ మార్క్ వెనక ఉన్న ఫేస్ ఎవరిదో ఖచ్చితంగా మీరు కనిపెడతారని చెప్పి అనుకుంటున్నాను. కనిపెడితే మీ పేరు కరెక్టా కాదో కామెంట్ రూపంలో తెలియజేసి చెప్పేసుకోండి. సో ఇక్కడ నేను మెయిన్గా వీడియోలో చెప్పబోయే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నామావా లైక్ కొట్టేసేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకు 100 లైకులు రావాల్సిందే మామ. నీ లైక్తోనే 100 లైక్ అయిపోతుంది అన్నట్టుగా ఉందన్నమాట. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే 100 లైక్లు అవుతాయి మామ. చూసి అలా వదిలేకుండా చూస్తున్నారు కానివ్వండి, వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. ఇలాంటి అప్డేట్ కంటెంట్స్ బిగ్ బాస్ రిలేటెడ్గా. బిగ్ బాస్ సీజన్ ఇంకా అయిపోవడానికి ఇంకా 30 డేసే ఉంది. బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత మనం ఒక కొత్త ఛానల్ ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా నేను ఒక 1 వీక్, దాని తర్వాత 2 వీక్స్ ఆగిన తర్వాత ఆ ఛానల్ నేమ్ ఏంటి, ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అవి కూడా, దాని గురించి కూడా ఖచ్చితంగా ఆడియన్స్కి హెల్ప్ అయ్యే మెసేజే ఇస్తాను మామ. ఏదైనా న్యూ టెక్నాలజీ రిలేటెడ్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మెయిన్గా ఈ బిగ్ బాస్ సీజన్లో 8th వీక్లో ఈ వీక్ సో వెళ్ళిపోతున్న కంటెస్టెంట్ పేరు ఎవరైతే ఎక్కువ మాగురు మోగిపోతున్న పేరు అయితే కనుక మన రీతు చౌదరి గారేనండి. డేంజర్ జోన్లో ఉందైతే కనుక గౌరవ్ అనుకుంటున్నాను. మేబీ చూద్దాం, ఏదైనా డిఫరెన్సెస్ అటు ఇటుగా ఉంటే గౌరవ్ అయితే కనుక సేవ్ అయిపోతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గౌరవ్ కానివ్వండి, మాధురి గారు కానివ్వండి, ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. చివరి దాకా తీసుకెళ్ళి వాళ్ళని అయితే కనుక సేవ్ చేస్తానని చెప్పి అనిపిస్తుంది. దీని తర్వాత కొంతమందికి మామూలుగా కాదనమాట, బిగ్ బాస్ సీజన్లో అయితే కనుక గట్టిగా వార్నింగ్స్ పడినాయి అని చెప్పి టాక్. మేబీ తనుజ గారికి అయి ఉండొచ్చు. ఆవిడ మాట్లాడే మాటిన విధానం, కళ్యాణ్ మీద కోప్పడిన విధానం చాలా వేరే రకంగా అది టాలరేట్ అయ్యి కళ్యాణ్ అయితే కనుక హై గ్రాఫ్ అయితే కనుక పెరిగిపోతుంది అనిపిస్తుంది. తనుజ గారి గ్రాఫ్ అయితే పడిపోతుందని అనిపిస్తుంది. నిజంగా తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా వేరేలా అనుకోవద్దు. ఆవిడ యొక్క యాటిట్యూడ్, బిహేవియర్లో డిఫరెన్స్ వచ్చింది. ఆవిడ కోపం తగ్గించుకుంటే షీఈస్ బి విన్నర్, ఖచ్చితంగా విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగే ఉంటూ ఆవిడ ఇలాగే వ్యవహరిస్తే కనుక మనం ఏం చేయలేం. ఆడియన్సే రిజల్ట్ ఇస్తారు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు మామ, అందులో నేను ఒకడిని. సో మెయిన్గా మనకి ఈ వీడియోలో రీతు చౌదరి గారు వెళ్ళిపోతారని చెప్పి 100% ఫిక్స్డ్ అని చెప్పలేము. 99.9% అని చెప్పగలను. 1% ఎక్కడ డిఫరెన్స్ ఏమైనా ఉంటే మేబీ బియాండ్ ద లిమిట్ ఏమన్నా అయింటే లాస్ట్ టైంలో ఏమన్నా హ్యూజ్ డిఫరెన్సెస్ ఏమన్నా బాగా అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఏమైనా జరిగింది తప్ప ఇంకా మ్యాక్సిమం ఇచ్చాను. ఆల్రెడీ ఎవిక్టెడ్, ఆల్రెడీ నిన్న షూట్ అయిపోయింది, సాటర్డే షూట్. సో ఈరోజు మ్యాక్సిమం రేపు నేను అనుకోవడం సండే షూట్ స్టార్ట్ అవుద్ది, ఈరోజు స్టార్ట్ అవుద్ది. సో సాయంత్రం ఇంకా కన్ఫర్మ్గా వస్తే ఇంకో వీడియో చేస్తాను దాని రిలేటెడ్గా. అండ్ మెయిన్గా ఈరోజు ప్రోమోస్లో కూడా ఫస్ట్ ప్రోమో ఎవరికైతే గట్టిగా క్లాస్ పీకారో ఆ ప్రోమో రాబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ దివ్యాకి క్లాస్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా ఆలోచిస్తే మాధురి గారికి ఫుల్ క్లాస్ ఉంటుంది అనమాట. నోరు బాగా జారిపోయారు ఆవిడైతే కనుక. కళ్యాణ్ మీద పాచోడు అనడం, ఇంకా వేరే వేరే ఓట్స్ అంటారు ఒకనొక సిచ్యువేషన్స్లో. ఆవిడ లాస్ట్ వీక్ బాగానే ఉన్నారు, ఈ వీక్లోనే ఆవిడ చాలా డిఫరెన్స్ వచ్చింది. అదొకటి. తనుజ గారిని, వీళ్ళు ముగ్గురిని గట్టిగా చెప్తారని చెప్పి అనుకుంటున్నాను. నాకు సరే అయితే కనుక సీరియస్ ఫుల్గా అయ్యారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఏ రేంజ్లో అయ్యారు ఏంటని డీటెయిల్గా చెబుదాం దాని గురించి కూడా. మెయిన్గా రీతు చౌదరి యొక్క ఆట అసలు ఈ వీక్ అసలు ఏం కనిపించలేదండి. డే 1 నుంచి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఈవెన్ నిన్న ఫ్రైడే కూడా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈ 3 రోజు డిమాన్ మీద లాస్ట్ వీక్లో జరిగిన టాస్క్ రిలేటెడ్గా ఆవిడ కోపపడడం, ఏడవటం, నా తప్పు లేదని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని చూడటం. డే 1 నుంచి రీతు చౌదరి సేమ్ అలాగే ఆడుతుందండి. తను తప్పు ఉన్నా లేకపోయినా ఎవరి మీద వేద్దాం, నా తప్పు లేదని చెప్పి అందరి ముందు ప్రూవ్ చేద్దాం. ఈవెన్ మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో, ఒకనొక టైంలో డాల్స్ టాస్క్లో రాము యొక్క హెల్ప్ తీసుకుందాం అని చెప్పి రీతు చౌదరి అనుకుంటుంది. ఆ టీంలో ఈ మ్యాన్ సపోర్ట్ చేయడు, ఎవరు సపోర్ట్ చేయరు. ఏదో రకం గెలవాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి తను ఆడి గేమ్ అంతా అయిపోతే ఫైనల్గా రాముని కెప్టెన్ చేస్తారు. అంతా బాగానే ఉంటుంది. అయిపోయిన తర్వాత నాకు సారు వీళ్ళంతా మాట్లాడుకునే ముందు అందరి ముందు తనుజ, దాని తర్వాత రీతు చౌదరి ఇద్దరు కలిసి పాపం రాముని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. మీకు గుర్తుందో లేదో, నాకు చాలా బాగా గుర్తుంది. డే 1 నుంచి రాముని ఇలా
నేను రాము ఫ్యాన్ అయితే ఏం కాదండి, ఖచ్చితంగా టు బి ఫ్యాన్ ఖచ్చితంగా జెన్యూన్ ఇది. సో ఫస్ట్ నుంచి రాముని చాలా ఇదిగా మాట్లాడడం, అది చేసి మాట్లాడడం. యాక్చువల్లీ రాము ఆ రోజు సైలెంట్గా ఉండకుండా మాట్లాడుంటే బాగుండే, మాట్లాడాడు కాబట్టి పాయింట్స్ కొంచెం కరెక్ట్గా పెట్టలేదు. ఎవడడిగాడు రీతు చౌదరిని హెల్ప్ చేయమని చెప్పి రాము ఏమన్నా అడిగాడు? తను చేసి తన మీద వేశారు చివరికి, రాము మీద. వాళ్ళైతే కనుక బ్లండర్ మిస్టేక్ చేసింది అక్కడే. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ ఆవిడ ఎలిమినేట్ అయిపోవాల్సి ఉండే. అక్కడే మన డీమాన్ పవన్ కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం ట్రాక్ అదంతా నడిచి తనకు కొంచెం పాజిటివ్గా వైబ్ అయిందనమాట. సో ఇంకా వైబులు గీబులు ఏం కుదరో, ఇక డీమాన్ పవన్ ఫుల్ క్లాస్ వచ్చేసిందనమాట. మేబీ రీతు చౌదరి గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయేషా రీఎంట్రీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇచ్చినా ఇవ్వచ్చు. లాస్ట్ టైం అయితే కనుక టైఫాయిడ్ వైరల్ ఫీవర్ వల్ల ఆవిడైతే కనుక మిడ్ వీక్ నామినేషన్స్ అని ప్రకటించలేదు, ఆవిడ వెళ్ళిపోయారు. ఈరోజు మేబీ ఆవిడ రీఎంట్రీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా టాక్ ఉంది పాజిటివ్గా. ఆవిడ మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఆవిడ ఒక మెసేజ్ ఇచ్చారంట, నాకు రావాలని ఉంది, ఆడాలని ఉందని చెప్పి. బిగ్ బాస్ టీం డిస్కస్ చేసి తీసుకొచ్చిన ఆశ్చర్యపోవసరలా. తీసుకొస్తే డీమాన్ పవన్కి నెగిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మామ. తన గేమ్ తన ఆడి ఆయేషాతో క్లోజ్ అవ్వకుండా ఆడితే బాగానే ఉంటుంది. బట్ అక్కడ మళ్ళీ ఏమైనా మెర్జ్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోద్ది కంటెంట్ అయితే కనుక. ఇది మెయిన్గా రీతు చౌదరి గురించి ఇంకా మిస్టేక్స్ చాలా ఉన్నాయి, బ్లండర్ మిస్టేక్స్. ఎందుకంటే కనుక ఆ గేమ్లు ఆడేటప్పుడు ఏదైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అవన్నీ ఉన్నారో ఆ వీక్ అంతా జరిగిన టాస్క్లో కెప్టెన్సీ కంటెంటర్లో ఆడి ఇమాన్యుయల్ ఫైనల్గా కెప్టెన్ అయ్యాడు. దాంట్లో డీమాన్ పవన్కి డబ్బులు ఇచ్చే చోట ముందే ఇచ్చేస్తుంటే తనకి పాజిటివ్ వైబ్ వచ్చేది. తర్వాత అందరికీ ఇచ్చేసి మనోడికి ఇచ్చింది, అదేమో మనోడికి ఎందుకు యూజ్ అవ్వాలి డీమాన్ పవన్కి. డీమాన్ పవన్ అడుగుతాడు, అడిగుంటే ముందే ఇచ్చేదామా, నేను కెప్టెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండే, కెప్టెన్సీ కంటెంటర్లు ఉండేవాడిని కదా అని చెప్పి. మేబీ అక్కడ నేను అనుకోవడం రీతు చౌదరి ఇమాన్యుయల్ మాటలు ఏమన్నా విందా అని చెప్పి అనిపిస్తుంది, బట్ చెప్పలేము. ఇంకా ఫైనల్గా ఈ లాస్ట్ 2 వీక్స్ పరంగా రీతు చౌదరి యొక్క ఆట అసలు ఏం లేదండి మెయిన్గా చెప్పాలంటే. సో మాధురి గారు అయితే కనుక కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, కొంచెం ఆవిడ సందర్భాన్ని బట్టి వ్యవహరించుకోవడం, కోపం పడినా కూడా మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు, అది ఆవిడలో మెచ్చుకోవాల్సిన విషయం. గౌరవ్ ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి మనోడు వచ్చి 2 వీక్స్ అవుతుంది. లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పి మెయిన్గా మోటివ్ చెప్పారు, నేర్చుకుంటున్నాడు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఆడగలడు కాబట్టి తనైతే కనుక హౌస్లో ఉండాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రీతు చౌదరి అయితే ఫైనల్గా ఎవిక్టెడ్ అయిపోతుందని చెప్పి పక్కా మామ. ఈ వీడియోలో ఎవిక్షన్ గురించి డీటెయిల్గా ఇది మనం చెప్పుకుంటున్నాము. కాకపోతే ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే కనుక భరణి గారు హౌస్లోకి వచ్చాక ఇక రీతు చౌదరి ఇక అనవసరం. ఎందుకంటే కనుక ఫస్ట్ నుంచి చెప్తుంది భరణి గారు నాకు హెల్ప్ చేయాలా, భరణి గారు హెల్ప్ చేయాలా, భరణి గారు నాకు హెల్ప్ చేయాలని చెప్పి. దట్టు ఏంటంటే భరణి గారు టోటల్గా యాంటీ రీతు చౌదరి. ఆ రీజన్ కూడా టెక్నికల్గా ఆలోచిస్తే అయ్యి ఉండొచ్చు, కొన్ని ఉంటాయి. సో దట్టు ఏంటంటే కనుక నిన్న దివ్య నిఖిత గారికను రీతు గారి కొరకు చిన్న క్లాస్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక వేరే రకంగా ఆలోచించుకొని టీం అయితే కనుక ఎవిక్షన్ చేశారా అని క్వశ్చన్ మార్క్ కూడా పెట్టేయచ్చు. వెళ్ళినా ఆశ్చర్యపోవసరం, వెళ్ళకపోయినా ఆశ్చర్యపోవసరం, 50-50 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఈ వీడియోకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ, మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.